తెలంగాణను చలి వణికిస్తోంది. ఈ వారం 10 రోజుల కాలంలో పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు ఇంకా దిగజారిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీకి సంబంధించి ములుగు జిల్లాలో దాదాపుగా 8 డిగ్రీల నుంచి 12 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల నుంచి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే డాక్టర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచిస్తున్నారు. ఈ చలి వల్ల విపరీతమైనటువంటి వ్యాధులు అంటే ఊపిరితిత్తులకు సంబంధించేటువంటి వ్యాధులు అయితేనేమి శ్వాసకోశ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ప్రముఖ వరంగల్ నగరానికి సంబంధించినటువంటి ప్రముఖ పల్మనాలజిస్ట్ ఏర్కొండ శ్రీధర్ గారు ఉన్నారు డాక్టర్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ చలి వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం? యాక్చువల్గా మన చలికాలం ఏంటంటే హెల్తీ సీజన్ అంటారు అన్నట్టు. అంటే మిగతా అన్ని ఈ టైంలో ఏంటంటే ఈ ఫీవర్స్ కానీ, దోమల ద్వారా జబ్బులు కానీ, కల్మిషన్ వాటర్ వల్ల జబ్బులు కానీ ఇవి రావు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ చలి వల్ల వచ్చే జబ్బులు ఏంటంటే ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో, చలికి ఏమైతే ఎక్స్పోజ్ అవుతుందో వాటికి సంబంధించిన జబ్బులు అవుతాయి. మొట్టమొదటి ఏంటంటే ముక్కు దగ్గర నుంచి మొదలు పెట్టేసి లంగ్స్ వరకు వచ్చేసి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన స్కిన్ కూడా ఎక్స్పోజ్ అవుతుంటుంది అన్నట్టు. స్కిన్ కూడా డ్రై అవుతుంది కాబట్టి, చలికాలం డ్రై అవుతుంది కాబట్టి స్కిన్ జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి రెండు జబ్బులు మాత్రమే ఈ చలికాలంలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ముక్కు దగ్గర ఈ శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు ఎందుకు వస్తాయంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన ముక్కు దగ్గర ఇంత స్కిన్ టిక్ ఉంటుంది అన్నట్టు, మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది అన్నట్టు. అదేంటంటే మనకు చలి ఎక్స్పోజ్ కాగానే వెంటనే రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అవ్వడం అంటే ఏంటంటే మనకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి తర్వాత సిక్రీషన్స్ పెరిగిపోవడం కావడం, అక్కడ వచ్చి తెల్ల రక్త కణాలు తక్కువైపోయి చిన్న చిన్న వైరస్ కూడా ఇక్కడ ఈ చలికాలకు సంబంధించిన కొన్ని వైరస్లు ఉంటాయి. ఆ వైరస్లు ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే మన బాడీ అంత ప్రొటెక్ట్ చేయలేకపోవడము, ఎందుకంటే అక్కడ రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది అది ఈ చలికాలంలో. అప్పుడు మనకు జలుబు లాంటివి రావడం కానీ, ముక్కు దిబ్బలు లాంటివి రావడం కానీ, అది ఇంకా ఎక్కువ మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఏమంటే లంగ్స్లోకి వెళ్ళిపోయి న్యూమోనియా లాంటివి రావడం కానీ, ఆస్తమా వాళ్ళకి ఏంటంటే చాలా సివియర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏంటంటే మనకు గాలిపోయే దారులు గొట్టాల్లాగా ఉంటాయంట, అవి అంటే ఉబ్బిపోయి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది ఏర్పడుతుంటుంది అన్నట్టు ఈ చలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ మనకు ఇమ్యూనిటీ లంగ్స్లో చలికాలంలో లంగ్స్ ఇమ్యూనిటీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు న్యూమోనియా రావడం కానీ ఇవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. స్కిన్ వరకు తీసుకుంటే ఏంటంటే స్కిన్లో కూడా ఏంటంటే చర్మం డ్రై అవుతూ ఉంటుంది. డ్రై అవుతుంది ఎందుకంటే మనకు డ్రై కావడం వల్ల చర్మం పగళ్ళు రావడం కానీ, తర్వాత ఇంకేమన్నా ఇట్లాంటివి వచ్చే ఇన్ఫెక్షన్స్ పగళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఈజీగా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఇవి ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు చలికాలంలో మనం బాడీ ఏంటంటే టెంపరేచర్ కొంతవరకే సర్దుకోగలుగుతుంది. అంటే 20 degrees 22 23 అట్లా తగ్గగలుగుతుంది. అందుకని తగ్గినప్పుడు ఏంటంటే బాడీ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, అంటే తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. అటువంటి టైంలో మనం ఎక్స్పోజే కావద్దు. అంటే చలికాలం టైంలో ఏంటంటే బయటికి చలి ఎక్కువన్నప్పుడు ఎక్స్పోజ్ కాకుండా కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం కానీ, దాంతోపాటు ఏంటంటే ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కానీ మనకు జాగ్రత్తలు అంటే మనకు స్వెట్టర్తో కప్పుకోవడం కానీ, ముక్కు దగ్గర ఏమన్నా కర్చీఫ్ లాంటివి కట్టుకోవడం కానీ, ఎందుకంటే కొద్దిగా కానీ ఆ చలి అనేది తగ్గిపోయి కొద్దిగా వేడి గాలి లోపల పోయే ఛాన్స్ ఉంటుంది. వేడి గాలి లోపల పోవడం వల్ల ఏంటంటే కరెక్ట్ రక్త ప్రసరణ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ రావు, ఫిల్టర్ అయిపోతుంది, వైరస్ లెవెల్ ఉన్న ఫిల్టర్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే అటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక స్కిన్కి సంబంధించిన వరకు మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు మాయిశ్చరైజర్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనము అంత చర్మాన్ని ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ అది మనం కాపాడుకోలేము. కాబట్టి ఏంటంటే కంపల్సరీ అందరూ మొత్తము వేల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కాళ్ళు మొహానికి అన్నిటికీ మాయిశ్చరైజర్ పెట్టుకొని బయటికి రావాల్సి వస్తుంది అన్నట్టు. దాంతోపాటు ఏంటంటే ఈ నార్మల్ పీపుల్ కొంతవరకు తట్టుకోగలుగుతారు, కానీ ఆస్తమా పీపుల్ కానీ, కొద్దిగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా కొంచెం ఈ నవంబర్ డిసెంబర్ వరకు కొద్ది వరకు ఓపిక పడితే మళ్ళీ దాని తర్వాత ఆటోమేటిక్గా మన బాడీ తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రాబ్లం కాకుండా ఉంటుంది అటు. ఎక్కువగా ఏ వయసు వారిలో ఈ సమస్య ఉంటుంది డాక్టర్ గారు? అంటే వయసు అంటే చిన్నపిల్లలకి అంత తొందరగా తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకు 50-60 years వచ్చే వాళ్ళకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఛాన్స్, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి కానీ, డయాబెటీస్ వాళ్ళకి కానీ, ఇంకా గుండె జబ్బుల వాళ్ళకి కానీ, వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు అయితే ఇట్లాంటి కండిషన్ ఏంటంటే వాళ్ళ రక్త ప్రసరణ తగ్గిపోయి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డాక్టర్ గారి అభిప్రాయం. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చలి అయితే విపరీతంగా పెరుగుతుంది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ప్రధానంగా ములుగు ఏజెన్సీలో ఇటు వాజేడు, వెంకటాపురం, మంగపేట, తాడ్వాయి, కన్నాయగూడెం, ఈ గోవిందరావుపేట ఈ మండలాల్లో ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అదేవిధంగా వాకర్స్ కానీ తెల్లవారుజామున పనులకు వెళ్ళేటువంటి వారు కానీ తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే బయటకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.